ఈరోజు వీడియోలో మనం ఓలిగ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓలిగ కావాల్సిన ఫ్రెండ్స్, మనం ఓలిగ చేసుకోవడానికి ముందుగా శనగబాయలని ఇలా వాటర్లో బాగా కుక్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు, ఇది 1/2 kg. ఇందులోకి 1/2 kg బెల్లం వేసుకోవాలి. వేసుకొని బాగా రెండింటిని ఉడికించుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకు ఇది మార్కెట్లో ఓలిగ రవ్వ అని చిక్కుతుంది. ఓలిగ రవ్వ 1/2 kg తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ. అంటే ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఓలిగ చేసుకోవడానికి జారుడు పిండిలా ఉండాలి. మీరు వీడియోలో చూడొచ్చు, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు వీడియోలో, కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుడుగా ఉండాలి. ఎందుకంటే గట్టిగా ఉంటే మరి మనకి ఓలిగ ఒత్తుకోవడానికి రాదు. ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలా. తర్వాత మనము బాగా ఆయిల్ పోసుకొని ఆ పిండిని బాగా కొట్టుకోవాలా, మెత్తగా అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఓలిగకి పెనం పెట్టుకున్న తర్వాత మనము ఓలిగ రేక్ అనేది చిక్కుతుంది 5 రూపీస్కి. మీకు అనంతపురంలో అయితే ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది, లేకపోతే మీరు బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, మనం చేసుకున్న పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉండాలని. ఆయిల్ వేసుకొని నీట్గా దీన్ని అంతా ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది చూడండి, అంటే శనగపాయలు బెల్లంతో చేసుకునేది, అదైతే మనం పెట్టుకోవాలి. మీరు చూడొచ్చు బాగా ఇలా రౌండ్గా, ఇది కొంచెం ఈ దిగిన మీరు బాగా చేసుకుంటే మనకి ఓలిగ అనేది బాగా వస్తుంది. చూడొచ్చు మీరు, ఇప్పుడు మనము ఒక బాల్ లాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూడొచ్చు మీరు, ఇలా బాల్ లాగా చేసుకొని మొత్తం ఓపెన్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఓపెన్స్ ఉన్న ఏరియానంతా బాగా కవర్ చేసుకొని ఎక్స్ట్రాస్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని, అంటే ఓలిగ రేకు మీద ఆయిల్ వేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దాంట్లో మనము ఓలిగ అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేత్తోనే. ఇక్కడ కొంచెము మీరు స్లోగా చేసుకోండి. అది పెనం మీద వేసుకున్న తర్వాత చూడొచ్చు మనకి ఎంత బాగా కాలుతుంది అనేది. నెక్స్ట్ మీకు ఇది చూపిస్తున్నా, ఇది బాగా చూడొచ్చు, ఇంతకుముందు చేసినదే, అది ఆల్రెడీ పెనం మీద ఉంది. నీట్గా ఇలా పెద్దగా, అనంతపురంలో అయితే ఓలిగ చాలా ఫేమస్. వేరే చోట వేరే పేర్లతో పిలుస్తారు. ఇలా ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న దాన్ని ఇలా నీట్గా చెలాకుతో తీసుకుని చూడొచ్చు ఎంత పెద్ద సైజులో ఓలిగ అయితే వచ్చింది అనేది మనకి. ఇది మనకు కుక్ అయిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి సేమ్ అలానే ఒత్తుకొని ప్లాస్టిక్ పెట్టుకొని నీట్గా చేసుకోవాలి. మీరు చూడొచ్చు ఓలిగ అనేది ఎంత పెద్దగా పొంగుతుంది. అసలు ఓలిగలు పొంగేదైతే మా అమ్మ చేస్తేనే పొంగుతుంది, నేను చూసినంత వరకు అయితే. అది మనం కలుపుకునే పిండిని బట్టి కూడా ఉంటుంది. ఇంకా అదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకైతే చూడొచ్చు ఓలిగ అనేది ఎంత బాగా పొంగుతుంది అనేది. మనకి ఇంకా ఓలిగ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.